యెహెజ్కేలు 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు ధ్యానించుకుందాం. మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనపడిన దాన్ని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలు యొద్దకు పోయి వారికి ప్రకటన చేయుము. ఇక్కడ యెహెజ్కేలుని దేవుడు ఏర్పాటు చేసుకుని ప్రవక్తగా అవిధేయులైన ఇశ్రాయేలుని దేవుని ప్రజలకు ఈ యొక్క తీర్పు ప్రవచనాన్ని చెప్పమని చెప్తున్నాడు అన్నమాట. తీర్పుల గ్రంథాన్ని దానికి ఇచ్చాడు. ఎందుకంటే మనం మొదటి నుంచి చూసినప్పుడు ఆదామవ్వలకి దేవుడు సమస్తాన్ని సృష్టించి వారికి భౌతిక జీవితానికి అవసరమైనవి ఏదైనా తోటలో పెట్టాడు. ఆత్మీయ జీవితానికి, నిత్య జీవానికి కావలసిన జీవవృక్షాన్ని కూడా పెట్టి అదే సమయంలో అక్కడ ఏంటంటే ఈ లోక సంబంధమైనది కూడా పెట్టాడు. అయితే వారిని పరీక్షించటానికి దేవుడు ఆ రీతిగా పెట్టాడు. ఎందుకంటే మనిషిని ఈ లోకంలో పుట్టించింది దేని కొరకై అంటే ఇక్కడే పరీక్షించి ఇక్కడ సక్సెస్ అయిన వారిని పరలోకానికి తీసుకెళ్తారు కదా. మీరు చదువుకున్న తర్వాత వెంటనే ఉద్యోగం రాదు. చదువుకున్న తర్వాత ఏం చేస్తారు? మీకు పరీక్ష పెడతారు. పెట్టిన తర్వాత ఆ పరీక్షలు బాగా రాస్తే మీకు మంచి మార్కులు వస్తే ఆ పరీక్ష నెగ్గితే ఏమొస్తుంది? మీకు సరిగా నాలెడ్జ్ లేకపోతే ఏమవుతుంది? ఫెయిల్ అవుతుంది. మీరు ఒక వస్తువు ఏదైనా షాపులో కొన్నప్పుడు, ఒక ఫ్రిడ్జ్ కొన్నారనుకోండి, దాని మీద ఒక లేబుల్ పెడతారు, టెస్టెడ్ ఓకే. తయారైన తర్వాత అది రన్ చేసి చూస్తారు ఏ వస్తువు అయినా. అది పనిచేస్తుంటేనే ఓకే అని పెట్టి షాప్లో పెడతారు. లేకపోతే మళ్ళీ మనం కొనుక్కున్నాం అనుకో, వాడికి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత అది పనిచేయదు, మనకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. దేవుడు పరలోకంలో శాశ్వత కాలం నుండి దేవదూతలను సృష్టించుకున్నాడు తన సేవ చేయటానికి. శాశ్వత కాలం అంటే శాశ్వత కాలాలు రెండు. మొదటి శాశ్వత కాలము, కడపటి శాశ్వత కాలం. చూడండి, కీర్తన 41 ఆఖరి వచనం. కీర్తన 41 ఆఖరి వచనం త్వరగా చదవండి. కీర్తన 41. యెహోవా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అండి? శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు ఏం చేయబడాలంట? స్తుతింపబడాలి. దేవుని స్తుతించేవారు కావాలి, తమ తాము పొగుడుకునేవారు కాదు. దేవునికి ఎవరిని కావాలి? స్తుతించాలి. ఇప్పుడు మనుషులందరికీ ఏం కావాలి? మనల్ని పొగిడేవారు కావాలి. ఆ కాళ్ళు మొక్కుతావా అంటారు చాలామంది. ఆ పనులన్నీ చేయించుకోవాలి కదా. ఎప్పుడు వీలున్నంత వరకు మనమే ఇతరులు ఎదుట దీన మనసు కలిగి ఉండాలి. కానీ వారు నాకంటే తక్కువ ఎవరైనా కానీ తక్కువ అనుకోకూడదు. ఓకే, ఒక కూలివాడు ఉన్నప్పటికీ కూడా అతను లేకపోతే మనం కూలికి పెట్టుకున్నప్పుడు మన పని కాదు. ఎందుకంటే ఆ కూలి పని మనం చేయలేం. అతను చేస్తున్నాడు, దాన్ని బట్టి ఏం చేయాలంటే అతన్ని ఘనపరచాలి. తగిన జీతం అతనికి ఏం చేయాలి? ఇవ్వాలి. ఆ కూలివాడే కానీ, ఇంట్లో పనివాళ్ళే కానీ, ఇంకెవరైనా కానీ ఈనాడు నీకు కొద్దిగా స్తోమత ఉంటే, ఆర్థిక స్తోమత, ఇతర స్తోమతలు ఉన్నప్పుడు నేను గొప్పవాడిని అనుకోవద్దు. ఓకే అండి, మనకి ఎవరు కావాలి? అందరూ కావాలి. అందుకని ఎప్పుడు కూడా దీన మనసు అనేది కావాలి. సరే, అక్కడ దేవదూతలే ఒక్కరే ఉన్నారు. దేవుని సేవించడానికి, దేవుని స్తుతించడానికి ఎవరు ఉన్నారు? దేవదూతలు. ఎక్కడున్నారు? శాశ్వత కాలం. ఏ శాశ్వత కాలంలో ఉన్నారు? మొదటి శాశ్వత కాలంలో ఉన్నారు. మొదటి శాశ్వత కాలం అని ఎందుకు వచ్చింది? మధ్యలో భూమి ఆకాశం సృష్టింపబడింది. ఈ ప్రకృతి సంబంధమైన సృష్టింపబడింది. ఈ ప్రకృతి సంబంధమైన సృష్టించినప్పుడు మొదటి శాశ్వత కాలం అక్కడికి ఆగిందన్నమాట. మొదటి శాశ్వత కాలానికి ఏం లేదు? ఆరంభం లేదు. తర్వాత ఈ ప్రకృతి సంబంధమైన భూమి ఆకాశము గతించిపోతుంది. ఎప్పుడు? యేసుప్రభు రెండోసారి భూమి మీదకి వచ్చిన తర్వాత
1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత సాతాన్ని నరకంలో వేసిన తర్వాత వాని దూతల్ని నరకంలో వేసిన తర్వాత దేవుని ఎరగని పాపులందరినీ కూడా నరకంలో వేసిన తర్వాత ఈ భూమి ఆకాశం వెళ్ళిపోతుంది. ఇక్కడ నూతన యెరూషలేము కదా, పరిశుద్ధ పట్టణం దిగి వస్తుంది. ఈ స్థానంలో ఏముంటుందండి? నూతన భూమి, నూతన భూమి, నూతన ఆకాశము, ఆత్మ సంబంధం. ఇది ఇప్పుడున్నది ఏది? ఎప్పుడు రెండవ శాశ్వత కాలం ఎప్పుడు ఆరంభమవుతుంది? ఈ భూమి ఆకాశం గతించిపోయింది. మొదటి శాశ్వత కాలం ఎప్పుడు ముగిసింది? ఈ భూమి ఆకాశం పుట్టిన తర్వాత. పుట్టినప్పుడు ఏమైంది? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. అది అప్పటికేమైపోయింది? మొదటి శాశ్వత కాలం, దానికి ఆరంభం లేదు. అందుకనే దేవునికి పుట్టిక ఎప్పుడు పుట్టాడు, ఆయన ఎట్లా వచ్చాడు అనటానికి లేదు. అందుకనే ఆయన పేరేంటి? సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ గాడ్, స్వయం ఉనికి కలిగిన దేవుడు. కాబట్టి ఆయన లేకపోతే ఇంక సమస్య లేదు, ఇక ఏది ఉండేది కాదు. ఊహించుకుంటే మనకు అర్థం కాదు. అయితే రెండవ శాశ్వత కాలం ఎప్పుడు ఆరంభమవుతుంది? ఈ భూమి ఆకాశము గతించిపోయింది. సుజాత వింటున్నావా? ఏమైనా అర్థమవుతుందా? ఏం చెప్పాను? భూమి ఆకాశం గతించిపోయిన తర్వాత రెండవ శాశ్వత కాలం ఆరంభం అవుతుంది. దానికి అంతం లేదు. మొదటి శాశ్వత కాలానికి ఏం లేదు, ఆరంభం లేదు. రెండవ శాశ్వత కాలానికి ఏం లేదు. సుధారాన్ని ఎక్కించుకో మైండ్లో, లేదు. అయితే రెండవ శాశ్వత కాలంలో ఎవరుంటారు? దేవదూతలు మొదటి నుంచి ఉన్నారు కదా. తర్వాత రెండోది, రక్షణ పొందిన వారంతా కూడా మొదటి నుంచి దేవునికి భయపడిన వారందరూ కూడా, దేవునికి లోబడిన వారందరూ కూడా, పాపశాపాల నుంచి విమోచింపబడిన వారంతా ఆ నూతన భూమి ఆకాశంలో ఎంతకాలం ఉంటారు? యుగ యుగాలు. అంటే రెండవ శాశ్వత కాలానికి ఏం లేదు, అంతం లేదు. అయితే ఇప్పుడు ఇక్కడ మనం చదువుకున్నది, మొదటి నుంచి దేవుడు ఏం చేస్తున్నాడంటే మనుషులతో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఆదాము అవ్వలకి ఏదైనా తోటలో దేవుడు కనపడ్డాడు. ఆదాము పరిశుద్ధంగా ఉన్నప్పుడు, దేవుడే తన్ని సృష్టించినప్పుడు దేవుడిని చూశాడు, దేవుడితో మాట్లాడాడు. దేవుడు నేరుగా వాళ్ళకి దగ్గరుండి ఒక తండ్రి కుమారునికి చెప్పిన రీతిగా, బాబు అది జీవవృక్షం, అక్కడికి ఆ పండు తింటే నిరంతరము జీవిస్తావు. ఇక్కడ మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తింటివా నిశ్చయంగా చచ్చిపోతావు, నాకు దూరం అయిపోతావు అని చెప్పి టెస్టింగ్ పెట్టాడు అన్నమాట. ఇక్కడే విధేయులైన వారందరినీ ఎక్కడికి తీసుకెళ్తాడు? పరలోకానికి. అవిధేయులైన వారందరినీ ఎక్కడికి తీసుకెళ్తాడు? నరకానికి. కాబట్టి ఆదామవులు వారికి నష్టాన్ని తెచ్చేదే తిన్నారు. ఏం తిన్నారు? మంచి చెడ్డలు తెలియదు, అంటే సావు తెచ్చుకున్నారు, పాప మరణాన్ని తెచ్చుకున్నారు. అందుకని ఏదైనా తోటలో నుండి త్రోసివేయబడ్డారు. అక్కడి నుంచి వారు శ్రమ పడటం, కడుపు తిప్పల కొరకు శ్రమ పడటం. నేటికి అదే జరుగుతుంది కదా. ఆదాం తీర్పు మనందరి మీదకి వచ్చింది కదా. ఎందుకు వచ్చింది? ఆదాం పాపం అందరి మీదకి వచ్చింది కదా. కాబట్టి మనమంతా కూడా పాపం. అయితే దేవుడు మంచివాడు కనుక ఇంకొక పరిష్కార మార్గాన్ని చూపించాడు. తనేంటంటే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని మన పాపముల కొరకు సిలువకు అప్పగించాడు. పాపమునకు వచ్చే జీతము మరణం. ఆ మరణం ఎవరు భరించారు? బదులుగా సబ్స్టిట్యూషనరీ డెత్. ఎవరిది? యేసు ప్రభుది. ఎవరికి? నీకు నాకు బదులు ఎవరు చనిపోయారు? బదులు మరణం. ఎందుకంటే నిన్ను నన్ను నరకానికి పంపకుండా, తీర్పులోనికి, దేవుని తీర్పులోనికి రాకుండా, తిరిగి అవిధేయతలో నుండి విధేయతలోకి రావాలి, పాపములో నుండి నీతిలోనికి రావాలి, నరకములో నుండి పరలోకంలోనికి రావాలి. ఉద్దేశం అది. దాని కొరకు ఎవరిని పంపించాడు? యేసు ప్రభు తానే వచ్చాడు కదా. ఇప్పుడు మనం పాపులం. ఎలా పాపులం అయ్యాం? ఆదామును బట్టి కదా. అందుకనే యేసు ప్రభు ఏం చేశాడంటే ఆ పాపాన్ని తన మీద వేసుకున్నాడు. ఇప్పుడు మనం చేస్తే వచ్చేది కాదు కదా.
మీలో కొంతమంది అనొచ్చు, ఆదాం ప్లేస్లో నన్ను పెట్టుంటే నేను ఆ పని చేసేవాడు కాదు, ఇంకా ఎక్కువ చేసేవాడు కదా, అక్కడే ఉండేవాళ్ళు. అందుకనే అది. కాబట్టి ఇప్పుడు నీవు నేను చేస్తే మన పాపం రాలేదు, ఆదాము చేశాడు కాబట్టి వచ్చింది. కాబట్టి అందుకనే ఆ పాపం శిక్షను ఎవరి మీద వేసుకున్నాడు? యేసు ప్రభు తన మీద వేసుకున్నాడు కదా. పాపం ఎరుగని యేసు ప్రభు మన కొరకు పాపముగా చేపట్టాడు. ఎందుకంటే క్రీస్తును మనం ఏం కావాలని? నీతిమంతులం కావాలి, పరిశుద్ధులు కావాలి. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తుని అంగీకరించిన వారంతా, యేసుక్రీస్తుని నమ్మి నా పాపాల కొరకు చనిపోయి తిరిగి లేచినాడు, నేను పాపిని, నేను చేసినా చేయకపోయినా ఎవరండి? కుక్క మరగకపోయినా కుక్క అంటారా, నక్క అంటారా? పాము కరిచినా కొంతమంది మెడలో వేసుకుంటారు, దాన్ని పాము అంటారా, ఇంకేమన్నా అంటారా? మనిషి నేను కాపునన్నా, లేకపోతే నేను రాజునన్నా, నేను రెడ్డినన్నా, ఇంకోటన్నా సరే, అవన్నీ వేరు. కానీ ఆంతర్య స్వభావం ఏంటండి మంది? సుజాత పాపులమా కాపులమా? నేను కాపులం అండి. కాపులు సరే, లోపల ఏముందండి? అందుకనే ఇప్పుడు తిరిగి మానవవాడికి ఒక అవకాశం ఇచ్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించి విశ్వాసానికి విధేయులై యేసుక్రీస్తు ద్వారా దేవునికి లోబడిన వారందరినీ తిరిగి ఏం చేస్తున్నాడు? ఆశీర్వదించి నిత్య జీవంలోకి తీసుకెళ్తున్నాడు. ఓకేనా? చూడండి, రోమేలుకి రాసిన పత్రిక 8వ అధ్యాయం 19వ వచనం. రోమేలుకి రాసిన పత్రిక 8:19. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు కనిపెట్టుచున్నది. ఎందుకంటే ఎవరి కుమారులండి? ఈ లోకంలో ఉన్న వారంతా దెయ్యం కుమారులు. దెయ్యం కుమారులంతా కూడా ఎవరు కావాలి? ఇప్పుడు దేవుని కుమారులు. ఎవరు దేవుని కుమారులు అవుతారు? యోహాను సువార్త 1:12. యోహాను సువార్త 1:12. యేసుక్రీస్తు ప్రభుని ఎందరు అంగీకరించరు వారందరికీ, అనగా ఆయన వారందరికీ. ఇప్పుడు ఏం కావాలండి? దేవుని పిల్లలు ఎవరినందు విశ్వాసం ఉంచాలి? మొదటి ఆదాము యందు పాపులమయ్యాం, అవిధేయులమయ్యాం. కడపటి ఆదాము యేసుక్రీస్తు ప్రభునందు విధేయులమయ్యాం, పాపక్షమాపణ పొందాం, నీతిమంతులమయ్యాం. అర్థమైందండి? కాబట్టి నిత్య జీవానికి వారసులమయ్యాం. అది నూతన భూమి నూతన ఆకాశం మీద నివాసం ఉంటాం అన్నమాట. కాబట్టి శాశ్వత కాలాలన్నీ 2. ఏంటవి? భూమి పుట్టక ముందు ఉన్నది ఒక శాశ్వత కాలం, భూమి గతించిపోయిన తర్వాత ఉండేది. ఈ రెండింటికి తేడా ఏంటి? మొదటి శాశ్వత కాలానికి ఆరంభం లేదు, కడపటి శాశ్వత కాలానికి అంతం లేదు. మనం ఏ శాశ్వత కాలంలో ఉంటాం? మొదటి శాశ్వత కాలంలో ఎవరున్నారు? దేవదూతలు. దేవదూతలు ఏమైనాయి? ఈ భూమి ఆకాశం సృజించిన తర్వాత సాతానుడు బయలుదేరాడు. దేవుడు ఎందుకన్నా మంచిది, మనల్ని దేవదూతలు ఉంటే ఒక్కరే ఎట్లాగా, వీరు ఏమైనా తిరుగుబాటు చేస్తే అందరూ నా మీద ఏమవుతుందని ఇంకొకటి సబ్స్టిట్యూట్ని పెట్టాడు. దేవదూతలకి బదులుగా ఎవరిని పెట్టాడు? మనుషుల్ని సృష్టించాడు. మనుషుల్ని ఎందుకంటే నేరుగా పరలోకంలో నేరుగా సృష్టిస్తే ఎవరు? వాళ్ళు సృష్టింపబడితే దేవదూతలు. అందుకని ఇప్పుడు తన కుమారులుగా తన కుమార్తెలుగా సృష్టిద్దామని మొట్టమొదటిగా ఈ భూమి ఆకాశం ప్రకృతి సృష్టిని చేసి, ప్రకృతి శరీరాన్ని ఇచ్చి, లోపల ఆత్మను పెట్టి, అవిధేయతను అనుమతించి కదా. అవిధేయతలో నుండి ఎక్కడికి రావాలి? ఇప్పుడు విధేయతలు. అందుకనే ఇందాక చదువుకున్న దగ్గర ఏముంది? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో కనిపెట్టుతూ తేరి చూచుచున్నది. ఓకేనా? అది సృష్టి ఎలా సృష్టింపబడిందంట?
చదువు సురుగ్గా చదవండి త్వరగా. దేవుని కుమారుడు ప్రత్యక్షత కొరకు దాని తర్వాత చదువు. సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు. చూసారా, సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్ర్యం పొందుతున్నాము నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వారి మూలముగా అందుకనే మంచి చెడ్డల తెలుగునిచ్చే వృక్షాన్ని ఎందుకు పెట్టాడు? మనిషిని స్వేచ్ఛగా చేయలేదు కదా. ఆ మంచి చెడ్డలు తెలుగునిచ్చే వృక్షం ఉందనుకో ఏమవుతుంది? స్వేచ్ఛ, ఫుల్ స్వేచ్ఛ అన్నమాట. దేవదూతలకు కూడా ఫుల్ స్వేచ్ఛ, కానీ ఇంకా తిరుగుబాటు చేస్తారు. లూసిఫర్ చేయలేదా? వానితో పాటు దేవతలు చేయలేదా? అందుకనే ఆ సమస్య లేకుండా ఏం చేశాడంటే ముందుగా అవిధేయతను అనుమతించి అవిధేయతలో నుండి విమోచింపబడి విధేయులైన వారందరినీ విమోచించి ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? పరలోకానికి, నిత్యమైన మహిమలోనికి తీసుకెళ్తున్నాడు కదా. ఇప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? దేవదూతలు ఎందుకు, లేక రక్షణ పొందిన మనుషులు ఎందుకు? ఇందాక చదువు, ఆయన్ని స్తుతించటానికి, ఆయన్ని పొగట్టడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి. ఓకే, అదే అందుకనే ఇక్కడ నేర్చుకోవాలి. దేవుని స్తుతించేది నేర్చుకోవాలి, ఆరాధించేది నేర్చుకోవాలి. ఎందుకంటే ఏదో ఒకటే మాట ఒకటే పద్ధతి కాకుండా లేఖనాల్లో దేవునికి స్తుతి ఆయా భక్తులు నానా రీతులుగా దైవ ప్రత్యక్షతతో చేశారు. వాటిని మనం కూడా తెలుసుకుని ఆ ప్రకారం ఏం చేయాలి? చేయాలి. ఓకే, దేవుని స్తుతించేది నేర్చుకోవాలి. ఇప్పుడు రండి యెహెజ్కేలు 3వ అధ్యాయము. యెహెజ్కేలు 3వ అధ్యాయము 1వ వచనం చదువుకున్నాం మనము. ఇక్కడ నరపుత్రుడా నీకు కనబడిన దాన్ని ఏం చేయమంటున్నాడు? భక్షించము. ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే యెహెజ్కేలుకి ఒక గ్రంథపు చుట్టనిచ్చాడు. ఆ గ్రంథపు చుట్టలు ఏమున్నాయంట? తీర్పులు. ఎవరికి తీర్పులు? అవిధేయులైన వారికి. ఎవరికి అవిధేయులు? దేవునికి అవిధేయులైన వారికి తీర్పులు. ఇవన్నీ ఏం చేయాలంటే ఈయన భక్షించడం అంటే అర్థం ఏంటి? కంఠస్థం చేయటం. ఒక వచనం కష్టమైపోతుంది కదా మనకి కదా. ముందు గుర్తుంటే వెనకది గుర్తుండదు, వెనకది గుర్తుంటే ముందు గుర్తు. అందుకని చూసి చదివేటప్పుడు కూడా ఏం చేస్తున్నారు మీరు? కొన్నిసార్లు తప్పులు చదివి. ఓకేనా? అందుకనే భక్షించాలి. రోజు ఏం చేయాలండి? భక్షించాలి. మీరు చదువుకున్న దాంట్లో కనీసం రోజుకు ఒక 5 వచనాలన్నా కూడా క్రమంగా హెచ్చరిక, ఆదరణ కలిగిన వాక్యాలను ఏం చేయాలంటే మనం భక్షించాలి. భక్షించడం అంటే ఏంటండి? చేయాలి. చేసిన తర్వాత ఈయనకేం చెప్పాడు? ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఆయన డ్యూటీ ఏంటి? భక్షించాలి. అదే మాట మనకు చెప్తే యెహెజ్కేలు గ్రంథాన్ని అంతా భక్షించండి అని చెప్పాడు అనుకో. ప్రకటన గ్రంథాన్ని అంతా భక్షించండి అనుకో. ఇది నా వల్ల కాదు. చికెన్ అయితే భక్షిస్తాను కదా. చికెన్ అయితే ఏం చేస్తాను? భక్షిస్తాను. లేకపోతే చికెన్ భక్షిస్తాను, ఇంకేదన్నా భక్షిస్తాను. ఇంకేం భక్షిస్తామంట? గలతీయులకు రాశాడు చూడండి. గలతీయులు 5వ అధ్యాయం 13వ వచనం చదవండి. గలతీ 5:13. సహోదరులారా, స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడుతుంది. కనుక ఒకరికొకరికి ఏం కావాలండి? ఒకరికొకరు అధికారులు అయి ఉండమని చెప్పలేదు కదా. నేను ఎవరికి అధికారిని? నేను మీకు దాసుని. మీరెవరు? నాకు దాసులు. నేనెవరిని? మీకు దాసులు. మీరెవరు? నాకు దాసులు. నా దాసులు ఎవరు? జాయ్. నీ దాసులు ఎవరు? రాజు అనుకో. నీకేదైనా సమస్య వచ్చిందనుకో కదా, నన్ను వంగదేవా
నువ్వు మోకరించమంటావు కదా, ఇప్పుడు చేయట్లేదు అనుకో. అట్లా నువ్వేదైనా నీకు పని వచ్చినప్పుడు ఏదైనా నేనేం చేయాలి? దైవికమైన విధానంలో చేయాలా వద్దా? చిన్నపిల్లోడైనా మానేయాలా? అది సేవ. నా అవసరం తీర్చడమే కదా నా పని. అది ఆధ్యాత్మిక కావచ్చు, ఇంకేదైనా సలహా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. కాబట్టి నేను సేవ చేయను, నా దగ్గరికి ఎందుకు చెప్పు అంటే, అందుకు నేను ఇప్పుడు సెలబ్రిటీస్ దగ్గరికి వెళ్ళకూడదు. సెలబ్రిటీ పాస్టర్లు అంటున్నారు, కాపర్లు ఉంటారు, అందుబాటులో ఉంటారు అన్నమాట. ప్రార్థన ఎవరు వింటారనేది సెకండరీ, కానీ అందుకని ఆ పద్ధతిలో లేకుండా దేవుని వాక్యం చెప్పినట్టుగా మనం కనెక్ట్ అయ్యి జాగ్రత్తగా ఉన్నప్పుడు సరిపోతుంది. దానికి ఎవరెవరో అక్కర్లేదు. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? దీనునికి తోడుగా ఉంటాడు కదా. కృపిస్తాడు, వారికి తోడుగా ఉంటాడు. వారి ఇబ్బందుల్లో వారిని ఏం చేస్తాడు? పరామర్శిస్తాడు. మనం అడిగిన దానికి జవాబిస్తాడు. మనమే దేవుణ్ణి యథార్థంగా ఆరాధించగలుగుతాం, యథార్థంగా దేవుని సేవించగలుగుతాం. కాబట్టి ఆ తర్వాత చదవమ్మా. ఉన్నది చూసారండి, ఇక్కడ వాక్యాన్ని భక్షించమంటే ఎవరిని భక్షిస్తున్నారు? ఒకరినొకరు. అందుకే సంఘాల్లో అట్లా ఉంటుంది, అట్లా ఉండకూడదు. ఒకరినొకరు ఏం చేయాలండి? ప్రేమించాలి. ఒకరినొకరు ఏం చేయాలి? భక్షించకూడదు. ఓకే, అందుకనే ఇంకా చదవమ్మా. నెరవేర్చు చాలమ్మా. కాబట్టి భక్షించటం అంటే ద్వేషంతో ఇతరులకి ఒకరికి విరోధంగా ఒకరు జీవించేది కాదు. అందుకనే దేవుని వాక్యాన్ని ఏం చేయాలండి? మనం నేర్చుకోవాలి, దాన్ని గుర్తుపెట్టుకోవాలి, దాని ప్రకారం జీవించాలి, దాని ప్రకారం ఏం చేయాలి? సేవించాలి. ఎవరిని సేవించాలి? దేవుని సేవించాలి. ఇంక మనుషుల్ని ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమించడం అంటే అర్థం ఏంటి? ఇతరులకు హాని చేయం, ఇతరులకు ఏం చేయం? హాని చేయం. ఇంకోటి ఏంటంటే దీన మనసు కలిగి ఉంటాం. ఇప్పుడు జాయ్ పెద్ద, నేను పెద్ద అంటే ఆయనకి నేను పెద్ద, నాకు ఆయన పెద్ద. నేను అట్లే భావిస్తాను, నిజంగా చెప్తున్నా, అంతేనా? ఆయన ఏదైనా పని చేశాడు, అంకులు కొద్దిగా బాత్రూమ్ కడుగుతాను అడుగు నన్ను, లేదా మీ ఇంట్లోకి వచ్చి కడగమను, కడుగుతాను లేదా అప్పుడు చూడు సంగతి. అర్థమైందండి? కానీ నా ఇంట్లో ఏమైనా కడమని అడిగాను అన్నాను, కానీ ఇక్కడ దేవుని మందిరంలో ఏం చేయాలి? సరే, కాబట్టి భక్షించటం అంటే అది దేవుని వాక్యాన్ని ఏం చేయాలండి? ముఖ్యంగా ఏంటి? ఏమి నేర్చుకోవాలంటే దేవుని యొక్క తీర్పుల్ని నేర్చుకోవాలి. నోవ దినాల్లో దేవుడు మనుషులందరూ కూడా దేవునికి విరోధంగా ఉన్నప్పుడు, కేవలం శరీర సంబంధులుగా ఉన్నప్పుడు, దైవ భయం లేనివారుగా ఉన్నప్పుడు దేవుని కోపాన్ని రేపారు. అప్పుడే దేవుడు సంతాపపడ్డాడు, ఈ నరుల్ని నేను ఎందుకు పుట్టించాను? కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారు, అవిధేయులుగా ఉన్నారు, చెడు అలవాట్లకు గురయ్యారు, లోకంలో తిరుగుతున్నారంటే తల్లిదండ్రులు ఏం చేస్తారండి? ఎత్తి కొట్టుకుంటారు. యోబు సమస్య కూడా అదే పాపం. యోబుకి ఎంతమంది పిల్లలు? ఎంతమంది? 10 మంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? రోజు ఒకళ్ళింట్లో పార్టీ, రోజుకి ఒకళ్ళింట్లో పార్టీ చేసుకోవటం ఎందుకు వచ్చింది? ఐశ్వర్యం, ధనము సమస్త కీడులకు అదే సంగతి. భక్తిహీనంగా పిల్లలకి ఏమొస్తుందండి? తల్లిదండ్రుల ఆస్తి బాగుందనుకో, క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ లేదనుకో, అప్పుడు కొడుకులు స్టార్ట్ చేస్తారు, ఎట్లా మా డాడీ సంపాదన ఎట్లా ఖర్చు పెట్టారు, లేకపోతే భార్య ఎట్లా ఖర్చు పెట్టారు, ఏమేమి కొనుక్కోవాలి. సో అందుకని వాటి మీదకి మనసు వెళ్ళిపోయి స్తోమత దాటి ఎవరు కూడా వెళ్ళకూడదు. సో మేము పిల్లల్ని కూడా చూసుకోవాలి. తల్లిదండ్రులకి కలిగిన దాన్ని బట్టి పిల్లలకి మనం
ఆర్థిక విషయాలు కూడా కొద్దిగా లూజ్గా ఉన్నాం, అడిగిన దాన్ని ఇచ్చేసాం, ఎక్కడో భద్రత లేకుండా పెట్టేసాం. వాడు తప్పు చేయటానికి వాటిని తీసుకుని దొంగతనంగా వాడేసుకోవటం, ఇవన్నీ చిన్ననాటి నుంచి అలవాటు చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, పిల్లలు చాలా మంచివాళ్ళు, చాలా నమ్మకం ఉంటుంది. అయినప్పటికీ ఏం చేయాలి? ఇప్పుడు చూడండి, దేవుడు ఏదైనా తోటలో మంచి చెట్లు తెలివి వృక్షాన్ని పెట్టి దాని దగ్గరికి వెళ్ళొద్దంటే ఎక్కడికి వెళ్ళారండి? దొంగతనమే ఇష్టం, వద్దన్నది చేయటమే జాగ్రత్తగా ఉండి అట్లా చేయాలి. ఓకేనా? కాబట్టి 2వ వచనానికి రండి. 3:2 తెరవగా చూశారు, నోరు తెరవగా ఏం చేశాడు? కాబట్టి నీవు నోరు తెరవగా ఏమించాడండి? కనిపించాడు. ఓకేనా? సో అట్లాగే మనం కూడా నోరు తెరవాలి. అంటే ఏంటంటే, ప్రభువా నీ వాక్యము నాకు అనుగ్రహించు, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు అని మనం అడగాలి. వాక్యము ఇప్పుడు చూడండి, మటను, చికెను, అన్నం, గిన్నం ఇవన్నీ కూడా, అన్నం, సున్నం అవన్నీ కూడా శరీరానికి ఆహారం అయితే, ఆత్మక ఆహారం ఏది? వాక్యం. ఓకే, తినటం అంటే అర్థం ఏంటి? చదవటం, గ్రహించటం, జ్ఞప్తి పెట్టుకోవటం, జ్ఞాపకం ఉంచుకోవటం. మర్చిపోతే ఏమవుతుంది? మిగిలిన విషయాలన్నీ గుర్తుంటాయి కదా. ఎవరైనా తిట్టారనుకో, ఎన్ని రోజులు గుర్తుంటుంది? తరతరాలు. యోసేపుకి ఎన్ని రోజులు గుర్తుంది? మనసే పుట్టేదాకా గుర్తుంది, సింహాసనం ఎక్కే వరకు గుర్తుంది. సెటిల్ అయిన తర్వాత అన్నీ మర్చిపోయాడు. అవన్నీ నా మేలు కొరకే జరిగింది, అవి లేకపోతే ఇక్కడ వరకు వస్తాను నేను కదా. కాబట్టి అట్లా మనం అర్థం చేసుకున్న దాంట్లో ఉంటుంది దేవుని వాక్యం. కొంతమంది వింటారు కానీ దాన్ని ఏం చేయాలి? పట్టించుకోరు. అయితే కనెక్ట్ అవ్వాలి. సుధారాణి, వాట్ ఎవర్ యూ హియర్ యూ మస్ట్ కనెక్ట్. దిస్ ఈజ్ అబౌట్ స్పిరిచువల్ లైఫ్. ఫిజికల్ లైఫ్ అనుకో, నువ్వు చదువుకుంటున్నావు, పరీక్ష బాగా కష్టపడుతున్నావు, తినుకో, కష్టపడి పరీక్షలు రాస్తున్నావు, పాస్ అవుతున్నావు, ఇట్స్ ఓకే. బట్ ఈ లోకాన్ని మనం వదిలేసినప్పుడు ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? దేవదూతలకి ప్రత్యామ్నాయ సృష్టిగా మనిషిని చేసినప్పుడు ఆయన స్తుతించాలని, శాశ్వత కాలంలో ఉండాలని, ఆయనే మన పాప పరిహారాన్ని ఏర్పాటు చేసి తన సొంత కుమారుడిని సిలువలో అర్పించి పరిహారం చేసినప్పుడు మనం నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం కదా. మన లోకం ఇది కాదు, మన జీవితం ఇది కాదు, ఇది తాత్కాలికం. ఇది ఇక్కడ ఎందుకు పెట్టాడంటే పరలోకానికి వెళ్ళటానికి సిద్ధపాటు. అంత మాత్రం చదువు మానేస్తా, ఉద్యోగం మానేస్తా అని లేదు. ఇక్కడ కూడా బతికినంతకాలం శరీరాన్ని పోషించాలి, రెండోది ఆత్మను పోషించాలి. ఆత్మను పోషించాలంటే ఎవరు పోషిస్తారు? దేవుడు పోషిస్తారు. ఇప్పుడు యెహెజ్కేలుకి దేవుని వాక్యం ఏం చెప్పాలి? ఆయనకి ఏం తెలుసు? ప్రవక్తగా నియమించాడండి, ఆయనకి ఏం తెలుసు? మీరు వంట చేస్తారు, ఒకవేళ మీరు ఇంట్లో గృహిణులుగా ఉండి, హోమ్ మేకర్స్గా ఉండి, మీ భర్త సంపాదిస్తుంటే ఉంటారు, మీకు బియ్యం తెచ్చేవ్వకుండా మీరు ఎట్లా వంట చేయంటే ఎక్కడి నుంచి తెచ్చేస్తారు? దానికి రా మెటీరియల్ ఇవ్వాలి కదా, ఇంగ్రీడియంట్స్ ఇవ్వాలి కదా. అట్లా ఇప్పుడు ఈ ప్రవక్తకి ఏమిస్తున్నాడు? ఇప్పుడు నేను వాక్య పరిచర్య చేస్తున్నాను అనుకోండి, ఇప్పుడు నేను దేంతో నింపబడాలి? నిజంగా. లేదంటే రోజు రీటర్ట్ చేసుకోవచ్చు అని చెప్పి అది వేరు. అథారిటేటివ్గా ఉండదు, ఆశీర్వాదం అంత ఉండదు కొన్నిసార్లు. ఓకేనండి. వింటారు, విని విసిగిపోతూ ఉంటారు. అట్లా ఉండదు. అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నాను? కదా. ఎన్ని రోజులు చెప్తున్నాను? ప్రతిరోజు. మరి చెప్పినప్పుడల్లా నూతనంగా ఉంటుందా? దేవుని వాక్యంలో ఉన్న విషయాలన్నీ తెలుస్తున్నాయా? మరి విసుగు వస్తుందా? లేదు. నేర్చుకునే వారికి ఏముంటుంది? ఆసక్తి, ఆతృత ఉంటుంది, నేర్చుకోవాలి. అర్థమవుతుంది. అదే మా జాయిన్ పెట్టామనుకోండి, ఏం చేస్తాడు? చెప్తాడు, ఆయన కూడా చెప్తాడు, చెప్పవా నువ్వు చెప్పవా చెప్తాడు. కానీ ఏమవుతుంది? 3-4 రోజులు చెప్పిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరే రావాలి.
అంతేనా? అయితే ఫస్ట్ ఏం చేయాలి? నువ్వు తినాలి. రోజు దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? తింటున్నావా? తింటున్నావా? తినాలి. వింటున్నావా? విని తినాలి. నీ నోట్లో ఏం నింపుతాను నేను? వాక్యాన్ని నింపుకోవాలి. ఇది ఆత్మీయ ఆహారం. తర్వాత నరపుత్రుడా, చూసారండి, ఆయన ప్రవక్త ఏం చేస్తున్నాడండి? నాకు అన్నీ తెలుసు ఇదేదని అన్నాడా? ఏం చేశాడు? ఆయన గ్రంథాన్ని ఇచ్చినప్పుడు ఏం చేశాడు? ఆయన భక్షించాడు. భక్షించడం అంటే ఏంటి? ఆకలితో ఆతురతతో తిన్నాడు. భక్షించాడు. ఒక బాగా ఆకలి అవుతుందండి. యేసు ప్రభు 40 దివారాత్రములు భోజనం లేదు. తర్వాత ఉపవాసం వదిలేశాడు. ఆ దీక్ష అయిపోయిన తర్వాత మిక్కిలి తర్వాత ఇప్పుడు ఎలా తినాలి? దొరికిందనుకోండి భక్షించటం. మనకు కూడా బాగా ఆకలింది, రోజంతా తినలేదు, ఈవినింగ్ ఆకలింది, ఏం చేయాలి? ఇప్పుడు ఎక్కడ దొరికింది అనుకోండి ఏం చేస్తాం? భక్షిస్తాం. కుక్కలకి ఏదైనా వేసామనుకోండి, కుక్కలు సామాన్యం ఒంటరిగా ఉండవు. ఒక రెండోది ఉందనుకోండి, అది ఒకటేమో దాన్ని త్వరగా స్పీడ్గా భక్షించేస్తుంది. ఏది? మన కుక్క. బలమైన కుక్క ఏం చేస్తుంది? భక్షించేస్తుంది. అట్లా దేవుని వాక్యాన్ని ఏం చేయాలండి? ఆతృతతో భక్షించాలి. ఈయన భక్షించాడా లేదా? భక్షించిన తర్వాత ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానిలో నోటికి ఎలా ఉందండి? ఆహారం తింటే ఎక్కడికి వెళ్తుంది? కడుపులోకి వెళ్తుంది. ఫస్ట్ టేస్ట్ ఎక్కడ తెలుస్తుంది? స్వీట్ తిన్నామనుకో నోటికి ఎలా ఉంటుంది? తీపిగా ఉంటుంది. అది ఎక్కడ జారిపోతుంది? ఇక్కడికి పోతుంది. తర్వాత ఏదో అవుతుంది. ఓకేనా? అయితే ఈ దావీదు ఏమంటాడు చూడండి. కీర్తన 103 105 వచనం చదవమ్మా. కీర్తన 103 105 119 103 అమ్మా. నీ వాక్యములు అని చూడండి. చూసా, నీ వాక్యములు నా జిహ్వకు. జిహ్వ అంటే ఏంటి? టేస్ట్ బడ్స్ ఎక్కడుంటాయి? అది నా నోటికి తేనె కంటే కదా. మనకి ఎట్లా ఉంది? ఇప్పుడు దేవుని వాక్యాన్ని వాగ్దానాల్ని హెచ్చరికలన్నింటినీ నేర్చుకుంటాం, అన్నిటినీ పాటిస్తాం. శ్రమలు వస్తాయి. శ్రమ వచ్చినప్పుడు, చేదు అనుభవాల గుండా వెళ్ళినప్పుడు ఏమనిపిస్తుంది? కదా, కడుపులోకి వెళ్ళిన తర్వాత కడుపు నొప్పి వస్తుంది. ఫస్ట్ తినేటప్పుడు ఎట్లా ఉంది? స్వీట్ ఇప్పుడు పెడతాం మీకు. స్వీట్ తినేటప్పుడు ఎట్లా ఉంటుంది? కడుపులోకి వెళ్ళిన తర్వాత గ్యాస్ ట్రబుల్ వస్తుంది. లేకపోతే ఇంక షుగర్ ఉన్నవాడు తింటే ఏమవుతుంది? ఇశ్రాయేల్ అంతా మంచిగా ఎర్ర సముద్రం దాటి వచ్చేసారు. దాటిన తర్వాత దేవుని స్తుతించారు. 3 దినాలు ప్రయాణం చేసి వచ్చారు. వారికి దప్పిక అయింది. దప్పిక అయిన తర్వాత దేవుని అడిగారా? లేదు. మోషే మీద తిరుగుబాటు చేశారు. సణుగులు స్టార్ట్ అయినాయి. అక్కడ ఒక చిన్న దాన్ని ఏమంటారు? చిన్న స్టాగ్నేటెడ్ మురికి నీరు గుంట ఒకటి కనబడి, ఎవరో వెళ్ళి బాగా దప్పిక అవుతుంది. ఎవరికైనా కష్టం. ఆ ప్లేస్లో మనం ఉంటే అసలు తట్టుకోలేము. అయితే కొద్దిగా టేస్ట్ చూస్తే చేదుగా ఉంటాయి. అరణ్యంలో ఎట్లా వర్షాలు అసలు కురవు, ఎప్పుడో కురుస్తాయి. కురిసిన ఏదో చిన్న
కొద్దిగా లోతైన గుంటలు ఉంటాయి, దాంట్లో నిండు ఉంటాయి, ఎండకి మళ్ళీ ఆవిరైపోతూ ఉంటాయి అవి. సరే, అక్కడ కొన్ని ఉన్నాయి నీళ్ళు, అవి ఎన్ని రోజుల నుంచి ఉన్నాయో ఏమైపోయింది, అది ఫ్రెష్ వాటరే ఫిల్టర్ పెట్టుకున్నా ఇంకా రోగాలు వస్తాయి. అది చూస్తే చేదుగా ఉన్నాయి. అప్పుడు వీళ్ళంతా మోషే మీద తిరుగుబాటు చేస్తే, మోషే దేవుని దగ్గరతో ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు, కృప ఇచ్చాడు. మీరు ఆ చెట్టు యొక్క కొమ్మను తీసి, పచ్చిక కొమ్మను తీసి, పచ్చిక కొమ్మ దేని గుర్తు, కృపకి గుర్తుగా ఉంటుంది. రెండోది సెలవుకు గుర్తుగా ఉంటుంది. లేక సెలవు ద్వారా మనకేమొచ్చింది, కృప వచ్చింది. యేసు ప్రభు సెలవు ద్వారా కృప వచ్చింది. యేసు ప్రభు ద్వారా కృప వచ్చింది. ఆ చెట్టుని, ఆ కొమ్మని వేయండి అన్నప్పుడు వేశారు. వేసిన వెంటనే ఇప్పుడు రుచి చూడండి ఏమైంది, వాతాయి. అందుకనే ఆ ప్లేస్కి ఏం పేరు పెట్టారు, మారా. మారా అంటే అర్థం ఏంటి, మన ఆత్మీయ జీవితంలో వాగ్దానాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నేను నీకు తోడై ఉంటాను, అయినా శ్రమలు ఉంటాయి. తిన్నప్పుడు బాగానే ఉంది, ఎవరైనా తిట్టారనుకో ఏమవుతుంది, ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి అనుకో, సుజాత అనారోగ్య పరిస్థితి వచ్చిందనుకో, సూర్యకుమార్ ఏమైంది, మొదట్లో చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎవరు, మా సూర్యకుమార్. స్ట్రాంగ్ అంటే వినటంలో, నేర్చుకోవటంలో. ఇప్పుడు నేర్చుకుంటుంది, కానీ తప్పదు కదా. దేని గుండా వెళ్ళాలి మనం, ఎరుకు మార్గంలో వెళ్ళాలి. ఓకే, కాబట్టి ఇక్కడ కూడా ఒక మాటను చూడండి. ప్రకటన గ్రంథం 12:9. ప్రకటన 12:9. కాగా పది తొమ్మిది చదువు. అడగగా ఇక్కడ కూడా అదే కదా. ఇవి తీర్పులు. ప్రకటన గ్రంథంలో ఏమున్నాయంటే భయంకరమైన తీర్పులు. మహాశ్రమల కాలంలో ఎలాగ తీర్పులు జరుగుతాయి, భూలోకానికి ఏం జరుగుతుంది కదా అనేవి ఉన్నాయి. భూమి పుట్టినప్పటి నుంచి అటువంటి మహాశ్రమలు ఎప్పుడు కూడా, కానీ అవన్నీ ఎవరికంటే అవిశ్వాసులైన వారికి. మనము ఇప్పుడు దేవుడు అనుమతించే శ్రమల గుండా, అంటే నీతి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని జీవించడానికి, దేవుని సేవ చేయటానికి మనం ముందుకు వెళ్ళే సమయంలో కొన్నిసార్లు సాతానుడు ఆటంకపరుస్తాడు, కొన్నిసార్లు మన ఆలోచనలు సరిగ్గా చేయం. సో దీని అంతటిని బట్టి ఏం చేస్తామంటే కొన్ని శ్రమల గుండా మనం వెళ్తాం. శ్రమల ద్వారా మనల్ని ఏం చేస్తాడంటే పరీక్షిస్తాడు. పరీక్షించిన తర్వాత వీటి ద్వారా మనం అనుభవంలోనికి తీసుకొచ్చిన తర్వాత అధికారం చేయగలుగుతాం. ఇప్పుడు యోసేపు ఎప్పుడు అధికారం చేశాడు, శ్రమానుభవం గుండా తీసుకుని వెళ్ళాడు లేదా. ఎటువంటి శ్రమలండి, సొంత అన్నలు ఏం చేశారు, ద్వేషించారు, ద్వేషించి హింసించారు, అమ్మివేశారు. తర్వాత ఇంకేం చేశాడు, చెరసాల్లో పెట్టబెట్టాడు, తప్పుడు అభియోగాలు చేయబెట్టాడు, నేరారోపణ చేయబెట్టాడు. కానీ ఏం తప్పు చేయలేదు, సహించలేదు. యేసు ప్రభు కూడా అదే విధానంలో వెళ్ళాడు లేదు. ప్రతిదానికి నా తండ్రి చెప్పిన మాటలని తాను చెప్పాడు కదా. చెప్పిన తర్వాత తాను కూడా శ్రమ గుండా వెళ్ళాడా, తప్పించుకున్నాడా? అందుకని ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలి, దేవుని వాక్యము వినేటప్పుడు ఎట్లా ఉంటుందండి, నోటికి చదివినప్పుడు కానీ, కంఠస్థం చేసినప్పుడు కానీ తేనె వలె మధురంగా ఉంటుంది. ఓకే, అయితే కడుపులోకి వెళ్ళిన తర్వాత అంటే అది డైజెస్ట్ అయ్యేటప్పుడు ఏమవుతుందండి, ఎప్పుడు ఇలాగే ఉంటుందని మానేయకండి. అయితే శ్రమలు ఏ స్థాయిలో విస్తరిస్తాయో మనల్ని పరీక్షించడానికి, దేవుని యొక్క ఆదరణ కూడా అదే స్థాయిలో. ఇప్పుడు యోసేపు శ్రమల గుండా వెళ్ళాడు కదా, తప్పులు చేస్తే తప్పు చేయకుండా అన్నాడు.
తప్పు లేకుండా వెళ్ళాడు. అయితే దేవుడు తోడుగా ఉండి ఆదరించాడా లేదా? శద్రకు మేషాకుని ఆదరించాడా లేదా? ఆ పరిస్థితిని విడిపించాడా లేదా? దానియేలుని విడిపించాడా లేదా? ఇంకెంతోమంది భక్తులు ఉన్నారు, వారందరిని నడిపించాడా లేదా? ఇప్పుడు అబ్రహాం కూడా నమ్మి మొదలయ్యాడు, ఆయనకి తోడుగా ఉన్నాడా లేదా? ఎన్నో పరిస్థితులు వచ్చినాయి, అన్నిటినీ జయించాడా లేదా? అట్లా మన జీవితంలో, మన స్వల్ప జీవితంలో మనం కూడా జయిస్తున్నామా లేదా? అందుకనే సహవాసంతో కలిసి ఉండి సరిగా వాక్యాన్ని నేర్చుకుంటూ దాన్ని గుర్తుపెట్టుకుంటూ ఏం చేయాలండి? వాక్యాన్ని మన జీవితాలు కనెక్ట్ అయ్యేది చూసుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మర్చిపోవడం అట్లా చేయకూడదు. కాబట్టి నోటికి ఎలా ఉండాలి ఉందంటే మధురముగా ఉండి లోపలికి వెళ్ళిన తర్వాత చేదు. ఇప్పుడు ఆ చేదు కూడా మనకి తీపి కావాలి. అందుకనే చివరికి దావీదు ఏ స్థితిలోకి వచ్చాడో తెలుసా? చూడండి ఆఖరికి ఏం మాట, 119వ కీర్తన 67వ వచనం చదవండి. శ్రమ కలగక మునుపు ఏం విడిచాడు? త్రోవ విడిచాడు, దేవుని మార్గాన్ని వదిలేశాడు. ఇప్పుడు నీ వాక్యాన్ని అనుసరించి శ్రమ ఎందుకు కలిగిందంట? శ్రమ కలగక మునుపు త్రోవ వదిలేశాడు, విచ్చలవిడిగా వెళ్ళిపోయాడు ఇష్టానుసారం. అందుకనే దేవుడు శ్రమ అనుమతించాడు. వచ్చినప్పుడు మళ్ళీ దారిలోకి వచ్చాడా లేదా? తర్వాత చదవమ్మా. వారి హృదయం ప్రభువలే మన్నంగా ఉన్నది. నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్టు శ్రమ నుండి ఉండుట నాకు మేలా. ఇప్పుడు ఏముందండి? శ్రమ నుండి ఉండుట మేలైనా తేలైనా? శ్రమ ఎందుకు? కట్టడలు నేర్చుకునేటట్టు, వాక్యాన్ని వినటం, ఆహా చాలా బాగుంది అని చెప్పుకోవటం కాదు. అది ఏంటి కొవ్వు మెదడులాగా ఉంది అట్లా చెప్పుకోవటం కాదు. ఏం చేయాలండి? అది దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యపు మార్గంలో నడుచుకోవాలి. తావు తప్పితే ఏమొస్తుంది? శ్రమ వస్తుంది. కొన్నిసార్లు మనం స్థిరపరిచి బలపరిచి అనుభవ జ్ఞానంలోనికి తీసుకురావటానికి ఈ శ్రమలు అనేవి వస్తూ ఉంటాయి. అయినప్పటికీ నిలబడాలి, సహవాసంలో ఉండాలి. ఇక్కడ మాకు కూడా చెప్పాలి, చెప్పినప్పుడు అందరూ ప్రార్థన చేస్తారు. మీకు కూడా గ్రూపులు పెట్టాం, కలిసి ప్రార్థన చేసుకుని జాగ్రత్తగా. ఓకే, ఏ పరిస్థితి ఉంటాయి కానీ వెళ్ళిపోతూనే ఉంటాయి. ఓకేనండి, ప్రార్థన చేసుకుంటాం.